ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మే 13న ఎలక్షన్స్ అవడం ఆలస్యం. పవన్ బాలయ్య సెట్స్ పైకి వచ్చేస్తారా? సినిమా ఇండస్ట్రీలో ఈ ఇద్దరికి ఉన్న టార్గెట్స్ పూర్తి చేయాలంటే ఎన్నికలైన మరుక్షణమే కెమెరా ముందుకు రావాల్సిందేనా? రిజల్ట్ వచ్చే వరకు ఈ ఇద్దరు వెయిట్ చేయకుండా కెమెరా ముందుకు వచ్చేస్తున్నారా? నెల రోజులుగా ఎన్నికల హడావిడి నడుస్తున్నా పవన్ మాత్రం 5 నెలలుగా సెట్స్ పైకి రాలేదు. ఎప్పుడో పూర్తి చేయాల్సిన 3 సినిమాలకు రాజకీయాలు అడ్డుపడ్డాయి. అయితే సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ అంటూ నిర్మాత అనౌన్స్ చేసేశారు. వీరమల్లు ఉస్తాద్తో పోలిస్తే ఓజీ ఎక్కువ శాతం షూటింగ్ పూర్తయింది. పవన్ ఓజీ షూట్లో 20 రోజులు పాల్గొంటే చాలు సినిమా పూర్తవుతుంది. అందుకే ముందుగా ఓజీకి డేట్స్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. సెప్టెంబర్ 27న ఓజీ రావాలంటే ఎలక్షన్స్ పూర్తి కాగానే ఓ వారం రెస్ట్ తీసుకుని రిజల్ట్స్ వచ్చే లోపే ఓజీ గెటప్ లోకి పవన్ వెళ్ళిపోతాడట. ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. అందుకే ఎన్నికలకు ఫలితాలకు మధ్య ఉన్న 20 రోజుల గ్యాప్ ను పవన్ ఓజీతో భర్తీ చేస్తాడని సమాచారం. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఎన్నికలు రావడంతో షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. లేదంటే సమ్మర్ లోనే రిలీజ్ అయ్యేది. ఎన్నికల తర్వాత బాబీ సినిమాను పూర్తి చేసి బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2లో జాయిన్ అవుతాడు బాలయ్య. ఎన్నికలు కావడం ఆలస్యం, బాబీ సినిమాలోకి వెళ్లిపోతాడు బాలయ్య. అఖండ 2ను ఎలక్షన్స్ తర్వాత అనౌన్స్ చేస్తామని బోయపాటి చెప్పడంతో బాలయ్య బర్త్డే జూన్ 10న లాంఛనంగా ప్రారంభించే ఛాన్స్ ఉంది. అఖండ కథ పసిబిడ్డ, ప్రకృతి, పరమాత్మ చుట్టూ తిరిగితే అఖండ 2లో సొసైటీకి కావాల్సిన సామాజిక అంశం ఉంటుందన్నారు బోయపాటి. రెగ్యులర్ షూటింగ్ ను సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తారట.